ఈసారి బెంగళూరుకి వెళ్ళడం మనకే కాదు వర్షం కూడా ఇష్టం లేనట్టుంది. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక వీడియోలోకి వెళ్ళక ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక మ్యాటర్ ఏంటి అంటే మార్నింగ్ మొత్తం బానే ఉంది, కరెక్ట్ గా నేను స్టార్ట్ అయ్యే టైంలో వర్షం స్టార్ట్ అయింది. ఇక మనకి వర్షం కూడా సెండ్ ఆఫ్ ఇస్తుంది అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇక చాలా డేస్ తర్వాత ఈ పెద్ద మనిషి అయితే నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. ఇక మా ఊరు నుంచి మదనపల్లికి వెళ్ళినా, మదనపల్లి నుంచి మా ఊరికి వచ్చిన ఈ రైల్ ట్రాక్ ని దాటే వెళ్ళాలి. ఈ రైల్ ట్రాక్ చూసినప్పుడంతా నాకు హైదరాబాదే గుర్తుకొస్తుంది. ఇక ఈసారి ఇంకొంచెం ఎక్కువ గుర్తుకొచ్చింది, ఎందుకంటే ట్రైన్ కూడా పోతూ ఉంది. బట్ ఇది హైదరాబాద్ ట్రైన్ అయితే కాదు, ఎందుకో తెలీదు. హైదరాబాద్ కి అయితే బాగా కనెక్ట్ అయిపోయాను, ఎప్పటికైనా హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలి. మదనపల్లికి అయితే రీచ్ అయిపోయాను. మనకి స్వీట్ మీద కొంచెం డెడికేషన్ ఎక్కువ, ఆ ఎఫెక్ట్ తోనే ఇప్పుడు టీత్ ఖరాబ్ అయిపోయింది. టీత్ కి రూట్ కెనాల్ అన్నమాట. ఇక ట్రీట్మెంట్ అయ్యాక కొన్ని బయట వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకొని స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యే టైంలో కూడా అస్సలు వర్షం లేదు. ఇక బస్ ఎక్కి కూర్చున్న అంతే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక అప్పుడు అనిపించింది మనకే కాదు వర్షం కూడా ఇష్టం లేనట్టుంది మనం బెంగళూరుకి వెళ్ళడం అని. ఇక బెంగళూరుకి రావడానికి 2.5 hours పట్టింది అంతే. కానీ అసలైన జర్నీ బెంగళూరులో ఎంటర్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. 5 minutes డిస్టెన్స్ ఒక 30 minutes తీసుకుంటది. ట్రాఫిక్ గురించి కొంచెం పక్కన పెడితే స్వీట్ లవర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, స్వీట్స్ ఎక్కువ తినకండి, మానేయండి వీలైతే. ఇక బెంగళూరుకి 5 కి రీచ్ అవ్వాల్సిన కాస్త నేను 5:40 కి రీచ్ అయ్యాను. అంత ట్రాఫిక్ ఉంది బెంగళూరులో. ఇదంతా చూసి కూడా మళ్ళీ నేనున్న ఏరియాకి బస్ లో వెళ్ళాలి అనుకుంటే నా అంత మూర్ఖులు ఎవరుండరు. అందుకే ట్రాఫిక్ తో ఏ మాత్రం సంబంధం లేని మెట్రోలో అయితే వెళ్ళిపోయాను. ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.